హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెరుగు, వంట సోడా ఇవేమీ లేకుండానే ఆంధ్రాలో ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఎంతో ఫేమస్ అయిన చిట్టి చిట్టి పునుగులు ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ పునుగులకి కాంబినేషన్గా వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ టమాటా చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్ని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. పునుగులు చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చూడగానే ఎవరికైనా సరే తినాలనిపిస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే ఏవైనా సరే ఒక 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇలా ఇడ్లీ బియ్యం వేసుకోవడం వల్ల పునుగులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా వేసుకోండి. ఇడ్లీ బియ్యం ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా కానీ అవైలబుల్గా దొరుకుతాయి. వీటన్నింటినీ కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 4 గంటల తర్వాత బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే ఇలా గ్రైండర్లోనే ప్రిపేర్ చేస్తారనమాట. గ్రైండర్లో వేసారంటే టేస్ట్ ఇంకా మీకు చాలా బాగా వస్తుంది. గ్రైండర్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళు మాత్రం మధ్య మధ్యలో మిక్సీని ఆఫ్ చేసుకుంటూ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలంటే పిండి మీకు పల్చగా వచ్చేస్తుంది అనమాట. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ, ఇక నేను మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా మిక్సీ జార్లో కూడా ఇదే కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అదేవిధంగా పిండి అనేది మరి మెత్తటి పేస్ట్ లాగా లేకుండా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు పునుగులు పైన బాగా క్రిస్పీగా వేగుతాయి అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి కనీసం ఒక 10 గంటల సేపు పిండిని రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోండి. పునుగులు వేసుకోవడం కోసం పిండి ఎంత చక్కగా పులిస్తే మీకు పునుగులు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేను కూడా ఇక్కడ పిండి 10 గంటల సేపు పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఎంత చక్కగా పొంగిందో. అదేవిధంగా పిండి లోపల చూసారా ఎయిర్ బబుల్స్ ఎలా వచ్చాయో, ఇలా వస్తేనే మీకు పునుగులు టేస్టీగా కుదురుతాయి. సో ఇలా పొంగిన పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ ఉప్పు జీలకర్ర పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇక ఈ పిండిలో వంట సోడా కానీ పెరుగు కానీ ఏమీ వేసుకోకూడదు. కేవలం జీలకర్ర మాత్రమే వేస్తారు. మీరు కావాలంటే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ ఈ టిఫిన్ సెంటర్లో కేవలం జీలకర్ర మాత్రమే వేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని నేను ఈరోజు జీలకర్ర మాత్రమే వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. సో పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. సో మనం పునుగులు వేసుకోవడం కోసం పునుగుల పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ పునుగుల్లోకి టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ నేను విజయవాడలో ప్రిపేర్ చేసే టమాటా చట్నీ రెసిపీని చూపించాను. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. టేస్ట్ అది ఇది రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చట్నీ వచ్చేసి ఈ టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే ప్రకారం నేను చూపిస్తున్నాను అనమాట. ఈ టమాటా చట్నీ కోసం కడాయిలోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 పచ్చిమిర్చిని, అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని, జస్ట్ 1 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోకి 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసేసుకొని టమాటా పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియంలో పెట్టుకుంటూ టమాటాలను బాగా ఉడికించుకోండి. సో చూసారా, ఒక 5-6 నిమిషాలకి టమాటాలు చక్కగా ఉడికి ఈ విధంగా టమాటాల పైన స్కిన్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం టమాటాలు ఉడికించుకున్న ఈ ఊట ఉంది కదా, ఈ ఊటలోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ టమాటా చట్నీ టేస్టీగా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకొని కలుపుకోండి. సో పూర్తిగా చల్లారిన ఈ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి పొట్టు తీసేసిన 4-5 వెల్లుల్లి రెబ్బలు,
1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ టమాటా చట్నీని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా చట్నీని తీసుకొచ్చేసి మనం టమాటాలు ఉడికించుకున్న నీళ్ళలో కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ నీళ్ళలో వేసేసుకొని ఈ టమాటా చట్నీని కలుపుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. కొంచెం బెల్లం, కొంచెం ఎండుమిర్చి వేసుకొని ఈ టమాటా చట్నీ ప్రిపేర్ చేయడం వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టమాటా చట్నీ రెడీగా ఉంది. అదేవిధంగా పునుగులు వేసుకోవడానికి పునుగుల పిండి కూడా రెడీగా ఉంది కదా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా పునుగులు వేసుకొని తినేద్దాము. పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనెని మాత్రం బాగా వేడి చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. వన్స్ నూనె బాగా వేడైన తర్వాత అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. నూనె సరిగా కాగలేదనుకోండి, పునుగులు మీరు వేసిన వెంటనే ఇలా పైకి తేలకుండా కడాయికి అతుక్కుపోయినట్లుగా వస్తాయి. అదేవిధంగా మనకి పునుగుల సైజు కూడా కరెక్ట్గా రాదనమాట. మనం పునుగు ఇలా నూనెలో వేసిన వెంటనే పైకి తేలాలన్నమాట. ఆ విధంగా నూనెని బాగా వేడి చేసుకోవాలి. సో ఈ విధంగా కడాయికి సరిపడా పునుగులను వేసేసుకొని వీటిని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఒక 50% వేగేంత వరకు కలుపుకుంటూ ఇలా రౌండ్గా కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి ఇలా ఒక 50% వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇదే విధంగా రెండో బ్యాచ్ పునుగులను వేసుకొని ఈ పునుగులను కూడా ఒక 50% వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఈ పునుగులు కూడా 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక 50% వేయించుకున్న పునుగులు ఉన్నాయి కదా, ఆ పునుగులు కూడా నెమ్మదిగా ఈ నూనెలోకి వేసేసుకొని రెండింటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా డబుల్ ఫ్రై చేయడం వల్ల పునుగులు చాలా టైం వరకు ఇలా క్రిస్పీగానే ఉంటాయన్నమాట. ఎక్కువగా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇదే విధంగా చేస్తారు. వాళ్ళకి ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలి కదా, అందుకని ఈ టెక్నిక్ ఫాలో అవుతారు. సో ఇలా అన్ని చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని పునుగులు కావాలంటే అన్ని పునుగులు వేసేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ పిండితో చక్కగా మీరు నెక్స్ట్ డే కూడా పునుగులు వేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటా చట్నీతో అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక నేను మీకు ఒక పునుగుని తుంచి చూపిస్తున్నాను, చూసారా, సౌండ్ వినిపిస్తుందా? పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ అస్సలు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసేస్తారు. తప్పకుండా మీరు కూడా ఈ టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే ఈ పునుగులు అలాగే టమాటా చట్నీ కాంబినేషన్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.